మావోయిస్టు లొంగుబాటు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు నక్సలైట్లు. తాజాగా మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఇందుకీ మావోయిస్టు కీలక నేతల లొంగుబాటుకు కారణం ఏంటి? దీనిపై వాళ్ళేమంటున్నారు? కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ ఏడాది 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ సరెండర్ అయ్యారు. ప్రసాదరావుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉండగా బండి ప్రకాష్పై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. ప్రసాదరావుది పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వట్కాపూర్ గ్రామం. 1980లో మల్లా రాజిరెడ్డి హయాంలో సాయుధ దళంలో చేరారు. బీజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం పోలీసులు మరో 2 క్యాడర్లతో కలిసి ప్రసాదరావును అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ దళ సభ్యుడిగా చేరారు. 1983లో కమాండర్ హోదా లభించింది. మల్లోజుల కోటేశ్వరరావుకు నమ్మకస్తుడైన కొరియర్గా పనిచేశారు. బడే చొక్కారావుకు టీఎస్సీ కార్యదర్శి బాధ్యతలను అప్పగించి ప్రసాదరావును కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపిన ప్రసాదరావు మావోయిస్టు పార్టీకి మార్గదర్శకుడిగా పనిచేశారు. బండి ప్రకాష్ది మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామం. 1989లో మంగి సాయుధ దళంలో చేశారు. అక్కడ కేవలం 6 నెలలు పనిచేశారు. తిరిగి హైదరాబాద్కి వచ్చేశారు. సిపిఐ నాయకుడు అబ్రహం హత్య కేసులో పరారీలో ఉన్న ప్రకాష్ను 1992లో అరెస్టు చేశారు పోలీసులు. 2004లో స్వాతంత్ర దినోత్సవం రోజున జైలు నుంచి విడుదలయ్యాక సిపిఐ ఎంఎల్ పీపుల్ వార్ గ్రూప్తో సంబంధాలు ఏర్పడ్డాయి. 2004లో శాంతి చర్చల సమయంలో డివిజన్ కమిటీ సభ్యుడి హోదా ఇవ్వడంతో పాటు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ తరపున చర్చల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు ప్రకాష్. తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రెస్ టీం ఇన్ఛార్జ్, సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ ఇన్ఛార్జిగా పనిచేశారు ప్రకాష్. 2015లో ప్రకాష్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రజా విముక్తి పత్రిక సంపాదకుడి బాధ్యతలు అప్పగించారు. తర్వాత ప్రభాత పేరుతో పత్రికా ప్రకటనలను విడుదల చేస్తూ వచ్చారు ప్రకాష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు ముఖ్య నేతలు జనజీవన స్రవంతిలోకి కలవడానికి ముందుకొచ్చారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇద్దరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. లొంగిపోయిన వాళ్ళ మధ్య తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళు ఇష్టంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటాం కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. కొత్త వాళ్ళు మీకు తెలుసు చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. తాము లొంగిపోలేదని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చామంటున్నారు ప్రసాదరావు, ప్రకాష్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు బాధ్యతగా నెరవేరుస్తామన్నారు. జనంలోనే ఉంటూ జనం కోసం పనిచేస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతిలోకి రండి అనేది పిలిపించారు. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల పట కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి పనిచేయాలని అనుకుంటున్నాం. తమ సిద్ధాంతాలను ఇప్పటి వరకు ఎవ్వరూ ఓడించలేదన్నారు ప్రసాదరావు. భవిష్యత్తులో కూడా ఎవరూ ఓడించలేరన్నారు. తమ ఆయుధాలను పార్టీకి అప్పగించి వచ్చామని తెలిపారాయన. కాగా లొంగిపోయిన 2 మావోయిస్టులకు వాళ్లపై ఉన్న రివార్డులను అందజేశారు డీజీపీ.